హబక్కు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. హబక్కు గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధులైన మా దేవా, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, యొక్క సాయంత్రకాల సమయంలో మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మీ వైపు మా ప్రభువా తేరు చూస్తూ ఉండగా ఎందరూ ఆయన వైపు చూసిరో వారి ముఖములకు వెలుగు కలిగను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోవునని మీ వాక్యం సెలవిస్తా ఉంది. వెలుగైన దేవా, మా మీద మీరు ప్రకాశింప చేయమని మీ వెలుగును, మీ యొక్క ప్రభువా నాయన, మీ వాక్యపు వెలుగులో మా తండ్రి మేము మరొకసారి మా జీవితాలు పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయండి. దాసును మరుగుపరచమని, సమయాన్ని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు ప్రభు నామున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హబక్కు గ్రంథంలో మనం చూస్తున్నటువంటి యొక్క మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అన్నటువంటి ఈ యొక్క మాటని మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని లేకపోతే కాంటెక్స్ట్ ని మనం గనక గమనించినట్లయితే, దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు దేవుణ్ణి విడిచి వారి ఇష్టానుసారమైనటువంటి మార్గాల్లోకి తొలగినప్పుడు దేవుడు వారి మీదకి ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోబోతూ ఉన్నాడని, ఆ యొక్క క్రూరులైనటువంటి పరాక్రమశాలైనటువంటి కల్దీల్ని వారి మీదకి దేవుడు తీసుకురాబోతా ఉన్నాడు. ఆ రాబోయేటటువంటి తీర్పు అనేది, దేవుని యొక్క శిక్ష అనేది ఎలా ఉండబోతుందో హబక్కుకు దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఆ మాటలు తెలియచేస్తూ, అలాంటి పరిస్థితుల్లో నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, నా యందు విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారైతే వారు విశ్వాసం ద్వారానే బ్రతుకుతారు. అలాంటి పరిస్థితులు గుండా వారిని బయటికి నడిపించేది, అలాంటి పరిస్థితుల్లో కూడా వారికి ఒక నిరీక్షణ ద్వారాన్ని చూపించేది, కటిక చీకటి లాంటి అంధకారంలో కూడా ఒక వెలుగు రేఖను, మార్గాల్ని చూపించగలిగింది ఏంటంటే విశ్వాసము. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా బ్రతుకును, విశ్వాస మూలముగా బ్రతుకును. సో ఈ యొక్క మాట నూతన నిబంధనలో 3 చోట్ల రాయబడి ఉండటం మనం చూస్తాం. ఇదే వచనాన్ని మనం 3 సార్లు చూస్తాం. కొంతమంది ఇది దేవుని యొక్క సువార్త సందేశంలో ఉన్నటువంటి మూల వచనము అన్నట్లుగా కొంతమంది చెప్తారు. రోమిలకు రాసిన పత్రికలో ఉన్నటువంటి ఈ యొక్క మాటను, లేకపోతే గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 38వ వచనంలో, ఈ 3 పత్రికల్లో పౌలు రాసినటువంటి పాలిన్ లెటర్స్ లో ఈ 3 మనం చూస్తాం. సో ఆ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును అన్న మాటని, ద జస్ట్, నీతిమంతుడు ఏ విధంగా ఒక పాపి నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేది ప్రాముఖ్యంగా మనము రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే, నీతిమంతుడిగా తీర్చబడినటువంటి వాడు మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకు వెళ్లకుండా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఏ విధంగా విశ్వాసంతో జీవిస్తాడు లైఫ్ గురించి గలతీలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, ఆ యొక్క విశ్వాసం యొక్క పర్ఫెక్షన్ అనేది, సంపూర్ణత అనేది ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క జాబితా, ఎగ్జాంపుల్స్ తోటి మనము హెబ్రీలకు రాసిన పత్రికలో దీన్ని మనం చూస్తాం. సో కాబట్టి ద జస్ట్ అనేది మనము రోమిలకు రాసిన పత్రికలో చూస్తాము, షల్ లివ్ అనేది గలతీలకు పత్రికలో మనం చూస్తాం. తర్వాత ఫెయిత్, బై ఫెయిత్ అనేటువంటి యొక్క మాటని పదే పదే విశ్వాసము ద్వారా, విశ్వాసమును బట్టి బై ఫెయిత్ అనేది హీబ్రూస్ లో మనం చూస్తాం. అంటే ఇది కేవలము ఒక అనాలజీ లాగా మనం అర్థం చేసుకోవడానికి ఇచ్చినటువంటి థీమ్స్, అంతేకాని అన్ని పత్రికల్లో మనము ఆ యొక్క మాటని చదువుతాం. నీతిమంతుడు
విశ్వాస మూలముగా జీవించును అని. సో రోమిలకు రాసినటువంటి పత్రికలో కనుక మనం చూసినట్లయితే ఒక పాపి అనేటువంటి వాడు పరిశుద్ధుడైనటువంటి దేవుని ఎదుట నీతిమంతుడుగా ఎలా అవుతాడండి? పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఒక ఆ అపరాధిని నిరపరాధిగా ఎట్లా తీరుస్తాడు? ఒక పాపిని నీతిమంతుడని ఏ ఆధారంతో తీరుస్తాడు? దానికి ఆధారం ఏంటి, బేసిస్ ఏంటి, ప్రమాణం ఏంటి అన్న ప్రశ్నలకి మనము రోమిలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. ప్రియమైన వారులారా, ఒక విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసినటువంటి వారమేనని వాక్యం సెలవిస్తా ఉంది. మనం అందరం కూడా ఒకప్పుడు పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన స్థితిలో, అంటే దేవునికి దూరస్థులమైపోయి మరణమునకు లోనైనటువంటి వారుగా మనమందరము ఉన్నాం. ఆ యొక్క పరిస్థితుల్లో మన యొక్క స్వనీతి క్రియలను బట్టి, భక్తిని బట్టి, మనం చేసినటువంటి ఏ పుణ్య కార్యాలను బట్టి కాక, కేవలం మనల్ని ప్రేమించి ఆయన ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి నీతి కాక వేరొక నీతిని ఆయన బయలుపరిచాడు. అది మానవ అతీతమైనటువంటి నీతి, మానవుడు సంపాదించుకున్నటువంటి నీతి కాదు. అది తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క బలియాగము ద్వారా, అర్పణగా బలిగా తను తాను అర్పించుకున్నట్టు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరినీ నీతిమంతులుగా ఆయన చేయడానికి మనకు అవకాశాన్ని కలుగజేశాడు. కాబట్టి మనము ఒక విషయాన్ని ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు. మనలో ఉన్నటువంటి ఏ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టో కానీ, మంచితనాన్ని బట్టో కానీ, లేకపోతే ఈవెన్ క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా మన పితరులను బట్టి, వాళ్ళు చేసినటువంటి భక్తిని బట్టి, వాళ్ళు చేసిన ప్రార్థన బట్టి, వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సేవను బట్టి కూడా మనం రక్షించబడలేదు. మేబీ భౌతికమైన ఆశీర్వాదాలు పొందామేమో, మేలులు పొందామేమో, వారితో పాటు మనము ఆ కుటుంబంలో అనిపించి ఉండొచ్చేమో, కానీ రక్షణ విషయానికి వచ్చినట్లయితే అది కేవలము విశ్వాసము ద్వారా యేసు క్రీస్తు ప్రభువారు కలువరి సిలువలో ఆయన నా నిమిత్తము, నీ నిమిత్తము, మన అందరి నిమిత్తము మన స్థానములో చేసి ముగించిన ఆ బలియాగాన్ని బట్టి మనమందరము కూడా నీతిమంతులమని తీర్చబడతా ఉన్నాము. దిస్ ఇస్ అ బిగినింగ్ ఆఫ్ అవర్ న్యూ లైఫ్. సో కాబట్టి మన యొక్క నూతన జీవితం దేంతో స్టార్ట్ అయిందంటే విశ్వాసముతో. అవర్ న్యూ లైఫ్ బిగిన్స్ విత్ ఫెయిత్, బికాస్ ఆఫ్ ఫెయిత్ అండ్ బై ఫెయిత్. విశ్వాస మూలముగానే అది జరిగింది. దాన్ని బట్టి మనము అతిశయించడానికి ఏ విధముగా కూడా వీల్లేదు. సో కాబట్టి మొట్టమొదటి పాయింట్ మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మనము క్రీస్తులో నూతన జీవితం అనేది, తిరిగి జన్మించిన అనుభవం అనేది విశ్వాసముతో స్టార్ట్ అయింది. అవర్ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడంటే బై ఫెయిత్. ఎప్పుడైతే ఆయన విశ్వాసం అనేటువంటి ఆ యొక్క వరాన్ని నీకు ఇచ్చాడో, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పాపిని ఒప్పింప చేశాడో, నువ్వు ఎప్పుడైతే ఆయన ఒప్పుకోలుకి సువార్త విన్నప్పుడు ప్రతిస్పందించావో, ఆ యొక్క విశ్వాసము నిన్ను దేవుని ఎదుట నీతిమంతులుగా చేసింది అని మనం గమనిస్తా ఉన్నాం. సో కాబట్టి మన యొక్క జస్టిఫికేషన్ అనేది స్టార్టింగ్ పాయింట్. మన న్యూ లైఫ్ అనేది విశ్వాసముతో ప్రారంభించబడింది. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనంలో కూడా పౌలు ఇదే మాటని అక్కడ గలతీ సంఘంతో ప్రస్తావిస్తూ రాయటం మనం చూస్తాం. ఈ యొక్క మాట ఇక్కడ ఏ కాంటెక్స్ట్ లో రాయబడింది, ఏ సందర్భంలో ఈ మాట ఉదహరించాడు పౌలు అని మనం చూసినట్లయితే, ఈ యొక్క గలతీ సంఘము ఒకప్పుడు చక్కగా ప్రారంభించబడి ఆత్మానుసారముగా విశ్వాసముతో వారి యొక్క జీవితాన్ని ప్రారంభించినటువంటి వీరు మరలా క్రియలను చేయాలి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి క్రియలు, సున్నతి, అర్చక ఆచారాలు, లేకపోతే యూదా సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేసి మనము దేవుని దగ్గర మన యొక్క నీతిని మన క్రియల ద్వారా చూపించుకోవాలి, లేకపోతే దాంతో సంపాదించుకోవాలి అన్నట్లుగా వారు దేవుని వైపు నుండి, విశ్వాసముల నుండి తొలగిపోయి మరలా ధర్మశాస్త్రం అనే కాడి కిందకి వెళ్ళిపోయి, ఆ కాడిని భరించలేక, జీవితాన్ని సహించలేక వారు ఎంతో విసిగి వేసారిపోయినటువంటి పరిస్థితుల్లో, ఓ అవివేకులైన గలతీలారా, ఇంత త్వరగా మీరు ఎలా తొలగిపోయారు, మీరు నేర్చుకున్నటువంటిది సత్యాన్ని ఎక్కడ మర్చిపోయారు అని చెప్తూ, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు,
ఏ మనుష్యుడు కూడా ధర్మశాస్త్ర మూలముగా దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడలేడు అని చెప్తూ విశ్వాసముతో ఏ విధంగా భక్తులు జీవిస్తూ వచ్చారో అక్కడ ఉదాహరణలు చెప్తూ వారిని మరలా వారి యొక్క స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ నియమంలోనికి ప్రోత్సహిస్తూ ఈ మాట చెప్పారు. గలతీ పత్రిక మనకి ఏమి తెలియచేస్తా ఉందంటే ద ప్రోగ్రెషన్ ఆఫ్ అవర్ సాల్వేషన్, లేకపోతే ఈ యొక్క సాంక్టిఫికేషన్ అనేది అనుదిన జీవితము కూడా, డైలీ లైఫ్ కూడా విశ్వాసము ద్వారానే. కాబట్టి విశ్వాసంతో ఎప్పుడో గతములో నేను మారు మనసు పొందినప్పుడు నాకు విశ్వాసంతో పని పడింది, విశ్వాసం ఉంచాను, ఆ రోజు రక్షించబడ్డాను, ఇంకా విశ్వాసంతో నాకు ఇంకా సంబంధము అవసరం ఏమి లేదు, నేను ఎలాగో రక్షించబడ్డాను ఇక చాలులే అని అనుకుంటే పొరపాటు. ఇదేదో ఒకసారి ఒక ఈవెంట్ గా జరిగిపోయినటువంటి ఆ యొక్క కార్యక్రమము మాత్రమే కాదు మన యొక్క విశ్వాసము లేకపోతే రక్షణ అనేది. మన రక్షణ ఆరంభం అనేది విశ్వాసంతో జరుగుతుంది. మన యొక్క రక్షణ యొక్క అనుదిన జీవితము కూడా విశ్వాసముతోనే ముడిపడి ఉన్నది ప్రియులారా. ఎందుకంటే క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిది అంటే మనము ఈ లోకంలోనే ఉన్నాము కానీ లోకానికి వేరుగా మనం జీవిస్తూ ఉన్నాం. ఈ లోక మర్యాదను అనుసరించి మనం జీవించట్లేదు. మన కంటికి కనబడినటువంటి ఒక సత్యాన్ని మనం నమ్ముతున్నాం, ఒక నిత్యత్వాన్ని మనము నమ్ముతున్నాం, ఒక పునరుజ్జీవాన్ని పునరుద్ధానాన్ని మనం నమ్ముతున్నాం, ఒక నిత్యత్వాన్ని మనము విశ్వసించి నమ్ముతున్నాము. ఇదిగో శ్రమల్లో కూడా దేవుని యొక్క మేలులు లేకపోతే ఒక పర్పస్ ఉంది దీనికని మనం నమ్ముతున్నాము. ఈ యొక్క లోకంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితుల్లో కూడా దానికి అతీతంగా దేవుని హస్తము ఉంది అని నమ్ముతున్నాం. సో కాబట్టి ఈ లోకంలో సాధారణమైనటువంటి లోకానుసారంగా ఉన్నటువంటి మనుషుల యొక్క జీవితానికి నా జీవితానికి వ్యత్యాసం ఎక్కడ కనిపిస్తుందంటే ఫెయిత్, విశ్వాసము. ఈ విశ్వాసం అనేది మన ప్రతి అడుగుని డైరెక్ట్ చేస్తూ ఉంది, నడిపిస్తా ఉంది. కాబట్టి మనము ఈ లోకములో విశ్వాసముతో నడవడం నేర్చుకోవాలి. ప్రతి దినము మన ఈ యొక్క యాత్రలో, ఈ ప్రయాణములో ఆ అద్దరికి వెళ్ళే వరకు కూడా మనము యేసు క్రీస్తు ప్రభువారి మీద విశ్వాసం ఉంచి ఆయన అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాతంత్రాన్ని అనుభవిస్తూ మరలా ఆ పితృపారపర్యమైనటువంటి లేకపోతే లోకానుసారమైనటువంటి ఈ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ క్రియల్లో అనేటువంటి ఆ కాడి కిందకి వెళ్ళిపోయి మనల్ని మనము బానిసలుగా చేసుకోవద్దు అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తా ఉంది. సో దీన్ని అర్థం చేసుకోవడానికి 2 ఉదాహరణలు మీకు చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. సో అంటే విశ్వాసంతో మన యొక్క జీవితము ప్రయాణం కొనసాగుతూ ఉంటే ఎలా ఉంటది అనేది మనము గమనించాలి. ఇట్ బిగన్ విత్ ఫెయిత్, విశ్వాసంతో ప్రారంభించబడింది. దాన్ని జస్టిఫికేషన్ అన్నాము, ఆరంభ రక్షణ అన్నాము. ఆ తర్వాత అది విశ్వాసం ద్వారానే కొనసాగుతూ వెళ్తా ఉంటుంది, అది అనుదిన రక్షణ అన్నాము. అందులో కూడా మనకి విశ్వాసమే కార్యసిద్ధి జరిగిస్తూ ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. మీరు గమనించండి, ఒక రైలు ఉందనుకోండి, ట్రైన్, దానికి దగ్గర ఒక గూడ్స్ ట్రైన్ అయితే చాలా ఆ యొక్క వేగన్స్ దానికి కలుపుతారు. మేబీ 50 to 60 వరకు కూడా ఆ యొక్క చాలా టన్నుల బరువు ఉన్నటువంటి గూడ్స్ ని మోసేటువంటి ఆ యొక్క వేగన్స్ ని దానికి కనెక్ట్ చేస్తారు. సో ఇంత పెద్ద ట్రైన్ ఇన్ని వందల వేల టన్నుల బరువు అయినటువంటి ఆ యొక్క గూడ్స్ ని పుల్ చేయాలంటే, ముందుకు లాగాలంటే దానికి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంజిన్ బాగానే ఉంది, కండిషన్ లో ఉంది. తర్వాత పైనేమో ఆ యొక్క ఎలక్ట్రిక్ లైన్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ ఫ్లో అవుతున్నటువంటి ఆ యొక్క 10K వోల్ట్స్ ఉన్నటువంటి లైన్, అక్కడ కరెంట్ ఉంది. ఈ రెండింటిని కనెక్ట్ చేయడానికి దానికి ఒక పెంటగాన్ కావాలి. ఒక నిచ్చెన లాంటిది వెళ్ళి పైకి వెళ్ళి ఆ యొక్క తీగలను అంటుకుంటది. ఎప్పుడైతే ఈ యొక్క తీగలకి అది టచ్ అయిందో ఎలక్ట్రిక్ లైన్స్ కి, అక్కడ ఉన్నటువంటి అతి బలవంతమైన పవర్ఫుల్ గా ఉన్నటువంటి ఆ యొక్క ఎనర్జీ ఆ యొక్క ఇంజన్ లోకి ఫ్లో అయ్యి ఆ ఇంజన్ రన్ అవటం మనం చూస్తాం. ప్రియమైన వారలారా, మన యొక్క జీవితంలో సంవత్సరం వెంబడి సంవత్సరం తర్వాత దినములు ముందుకు గడిసే కొలది ఇంకొక బాక్స్, ఇంకొక పెట్టె, ఇంకొక వ్యాగన్ యాడ్ అయినట్లుగా
బాధ్యతలు ఎక్కువ యాడ్ అవుతూనే ఉంటాయి, సమస్యలు ఎక్కువ యాడ్ అవుతూనే ఉంటాయి, లేకపోతే మన జీవితంలో భారాలు ఎక్కువగానే మనం యాడ్ అవుతూ ఉంటాయి. తగ్గేది ఏమీ లేదు, తగ్గేదేమి లేదు. గుర్తుపెట్టుకోండి, తగ్గేదేమి లేదు. ప్రభువుని నమ్ముకున్నాం కదా, అన్ని పోతాయి అనుకోవాకండి. ప్రభువుని నమ్ముకున్నాం కదా, ఇంక ఒక్క సమస్య ఉండదు, ఒక్క బాధ ఉండదు, ఒక్క శ్రమ ఉండదు, ఇక జీవితం అనేది పూలపాన్పులాగా అవుతుంది అంటే అది అబద్ధము, పచ్చి అబద్ధం. అట్లాంటి భ్రమంలోకి ఎప్పుడు దయచేసి వెళ్ళవాకండి. కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి గుడ్ న్యూస్ ఏంటంటే, శుభవార్త ఏంటంటే, ఎన్ని పెట్టెల్ని యాడ్ చేసినా కానీ పుల్ చేయగలిగినటువంటి శక్తి, సామర్థ్యము ఎక్కడ ఉందంటే ఆ యొక్క ఎలక్ట్రిక్ పవర్ లైన్స్ లో ఉంది, సోర్స్ లో ఉంది. కాబట్టి దానికి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆ దాంట్లో నుంచి డ్రా చేసుకుంటుంది అనమాట కావలసినటువంటి పవర్ ని. కాబట్టి ఆ యొక్క ఇంజిన్ ఎన్ని వేగన్స్ అయినా సరే పుల్ చేసుకొని ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు రైలు నడుస్తా ఉంది, రైలు నడుస్తా ఉన్నప్పుడు ఆ ఇంజిన్ పని చేస్తా ఉంది, కరెక్టే. ఇంజిన్ కూడా పని చేయాలి, మనం కూడా మన జీవితాలను కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. ఇంజిన్ పని చేయాలి, కానీ ఆ ఇంజిన్ పని చేయడానికి సోర్స్ ఎక్కడ ఉందంటే ఇదిగో ఆ యొక్క ఎలక్ట్రిక్ లైన్ లో ఉంది. ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ కనుక మనం చూడాలంటే, మన ఇంట్లో కరెంట్లు ఉన్నాయి, లైట్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు ఉన్నాయి. స్విచ్ చేసామనుకోండి, చక్కగా లైట్ వెలుగుతా ఉంది. ఇంతకీ పవర్ సప్లై ఎక్కడ ఉంది? పవర్ సప్లై ఎక్కడ ఉంది? ఇదిగో అక్కడ బయట ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి మనకి కనెక్షన్ ఇచ్చారు. ఆ తర్వాత దానికి మన ఇంటికి కనెక్ట్ చేయడానికి మెయిన్ దగ్గర ఒక చిన్న ఫ్యూజ్ పెడతారు. ఆ యొక్క ఫ్యూజ్ కనుక బర్న్ అయిపోయింది అనుకోండి, ఫ్యూజ్ కనుక బర్న్ అయిపోతే బయట కరెంట్ ఉంటది కానీ ఇంట్లో లైట్లు ఎలగవు. బయట అందరికీ ఉంటది సప్లై, ఆ ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉంది కానీ ఇంట్లో లైట్ వెలగవు. ఎందుకంటే ఆ ఫ్యూజ్ అనేది కాలిపోయింది. ఆ ఫ్యూజ్ ఏం చేస్తుందంటే బయట ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఉన్నటువంటి ఆ శక్తివంతమైనటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ ని డ్రా చేసుకుంటుంది, డ్రా చేసుకుంటా ఉంది. మన యొక్క జీవితం అనేది యొక్క సెల్ ఫోన్ లాగా ప్రతిరోజు ప్లగ్ ఇన్ అవ్వాలి, దేవునికి ప్లగ్ ఇన్ అవ్వాలి. ప్లగ్ ఇన్ అయినప్పుడు రీఛార్జ్ అవుతాము. రీఛార్జ్ అయినప్పుడు ప్రతిరోజు కూడా ఏ రోజుకు ఆ రోజు రీఛార్జ్ చేస్తాము. చూసారా, మనం అనుదినం చేసేటువంటి సింపుల్ వర్క్స్ లో ఎంత నిగూఢమైనటువంటి ఆత్మీయ లోతైన సత్యాలు ఉన్నాయో మనం చూడగలిగితే ఖచ్చితంగా నేర్చుకోవచ్చు ప్రియులారా. మనం ఒక రోజు ఛార్జింగ్ పెట్టి మన యొక్క ఫోన్ ని సంవత్సరం అంతా వాడుకుందాం, వారం అంతా వాడుకుందాం అని ఎప్పుడన్నా అనుకున్నామా? కనీసం మనకి స్పాంటేనియస్ గా తెలియకుండానే ప్రతిరోజు ఒక దినచర్యలాగా మనం చేసే పని ఏదైనా ఎర్లీ మార్నింగ్ కానీ లేకపోతే నైట్ పడుకునేటప్పుడు కానీ దాన్ని ఛార్జింగ్ పెట్టేస్తాం. ఎందుకంటే రేపు ఫ్రెష్ గా డే అంతటికి దాన్ని యూజ్ చేసుకోవడానికి అది ఛార్జ్ అవ్వాలని. విశ్వాస జీవితం కూడా అంతే, విశ్వాస జీవితం కూడా అంతే. ఏ రోజుకు కావలసిన విశ్వాసం ఆ రోజు, ఏ రోజుకు కావలసిన వాక్యం ఆ రోజు, ఏ రోజు కావలసినటువంటి ఆ యొక్క ఆత్మ బలము ఆ రోజు మనము ప్రభు దగ్గర నుంచి సంపాదించుకోవాలి. we must plug into the Lord, we must draw from the Lord. ఏ విధంగా అయితే ఆ యొక్క సోర్స్ నుంచి ఎనర్జీని ఆ యొక్క డ్రా చేసుకొని ట్రైన్ వెళ్తుందో. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. శోధనలు ఉన్నాయి, పరీక్షలు ఉన్నాయి, శ్రమలున్నాయి, ఇలాంటి విపత్తులున్నాయి, అననుకూల పరిస్థితులు వస్తాయి. ఉద్యోగాల విషయంలో కానీ, ఫ్యామిలీ విషయాల్లో కానీ, లేకపోతే పిల్లల విషయంలో కానీ, లేకపోతే బంధువుల విషయంలో కానీ, మన చుట్టూ ఉన్నటువంటి సొసైటీ విషయంలో కానీ, ఈవెన్ ప్రకృతి విషయంలో కానీ, ఈ లోకములో మనం ఉన్నంత కాలము ఇదిగో ఈ భారాన్ని మనము లాక్కొని వెళ్లాల్సిందే. కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు ఎలాంటి వాడంటే ఇదిగో ఆ యొక్క ట్రైన్ లాగా ఆ ట్రాక్ మీద ఎంత శక్తితో ఆ యొక్క ఇంజిన్ మొత్తాన్ని పుల్ చేసుకుంటూ వెళ్ళిపోతుందో. ఎన్ని ఉన్నా సరే నువ్వు ఆగవు, ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు ఆగవు, ఎన్ని శ్రమలు వచ్చినా ఆగవు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ఇంకొక 4 వ్యాగన్స్ యాడ్ చేసినా కానీ నో ప్రాబ్లం. బలం నాది కాదు, శక్తి నాది కాదు, పవర్ నాది కాదు. ఐ విల్ డ్రా పవర్ ఫ్రమ్ ద లార్డ్ యాజ్ మచ్ యాజ్ నీడెడ్. ఎంత ఎక్కువ వ్యాగన్స్ యాడ్ చేస్తే, ఎన్ని బోగీలు యాడ్ చేస్తే అంత పవర్ నేను డ్రా చేసుకుంటాను, నేను పుల్ చేసుకుంటాను. దాట్ ఈస్ ద ట్రూత్. గలతీయులకు రాసిన పత్రికలో ఇక్కడ సెలవిస్తున్నటువంటి అద్భుతమైన సత్యం అది. వి షల్ లివ్ బై ఫెయిత్. తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికను కనుక మనం చూసినట్లయితే ద పర్ఫెక్షన్ ఆఫ్ ఫెయిత్ అనేది ఇక్కడ మాట్లాడుతూ వస్తా ఉన్నాడు. ఇదిగో మీరు మూల విషయాలను విడిచిపెట్టి
లేకపోతే ఇంకా ఆ యొక్క పునాది విషయాలను విడిచిపెట్టి మీరు సంపూర్ణతలోనికి ఎదగాలి, సంపూర్ణులగుటకు సాగిపోండి. ఇదిగో మనకు ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు, ఆయన మన పక్షంగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడు, మనకు ఒక అత్యధికమైన ప్రవేశం ఉన్నది తండ్రి దగ్గరికి వెళ్ళడానికి అని ఈ విషయాలన్నీ చెప్పుకుంటూ 10వ అధ్యాయం 38వ వచనంలోకి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నా ఎదుట నీతిమంతుడైనటువంటి వాడు విశ్వాస మూలముగా జీవిస్తాడు, వాడు వెనక తీసినట్లా అతనిని బట్టి నా ఆత్మకు సంతోషం ఉండదు అంటున్నాడు. వెనక్కి తీసి వెనక్కి చూడకుండా నా యందు నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా ముందుకు కొనసాగుతూ సంపూర్ణతలోనికి వెళ్తాడు, మెచ్యూరిటీలోకి వెదుగుతాడు. దీన్ని పర్ఫెక్షన్ అన్నాము, లేకపోతే ఆ యొక్క గ్లోరిఫికేషన్ లోనికి మనం నడిపించేటువంటి ఆ యొక్క మెచ్యూర్డ్ ఫెయిత్ అని మనం చూడొచ్చు. దాన్ని ఏమంటే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు నేను యేసు వైపు చూచుచు మీరు ఓపికతో పరిగెత్తండి, పర్ఫెక్షన్ లోనికి ఎదగండి అంటూ అనేక మంది విశ్వాస వీరుల యొక్క జాబితాని మనకు చూపించారు. ఇక్కడ ఒక సత్యాన్ని మనం గమనించాలి ప్రియమైన వారులారా, విశ్వాసము లేకుండా ఎవడును దేవునికి ఇష్టమైనట అసాధ్యము అని ఇక్కడ ఒక మాట సెలవిస్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ప్రభా, నా దగ్గర విశ్వాసం తప్ప అన్నీ ఉన్నాయి. జాగ్రత్త వినండి, ఆ మాట అర్థం ఏంటో చూసి మనం ప్రార్థన చేసుకుందాం. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా విశ్వాసం తప్ప నా దగ్గర అన్నీ ఉన్నాయి ప్రభా, ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి, ఏమేమి లక్షణాలు కావాలో, ఏమేమి సుగుణాలు కావాలో, ఏవే విషయాలు కావాలో అన్నీ ఉన్నాయి ప్రభా, కేవలం విశ్వాసం ఒక్కటే లేదు, నాకు మిగతా అన్నీ ఉన్నాయంటే ప్రభు ఏమంటే, ఇదిగో విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టలుగా ఉండటము అసాధ్యము. జాగ్రత్తగా గమనించండి, ఈ ఒక్క మాటని జాగ్రత్తగా గమనించండి. విశ్వాసం లేకపోతే అసలు నీకు రక్షణ ఉన్నదా? పాప క్షమాపణ ఉన్నదా? విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేయగలవా? విశ్వాసం లేకుండా నువ్వు దేవుణ్ణి, అదృశ్యుడైనటువంటి దేవుణ్ణి ఆరాధన చేయగలవా? విశ్వాసం లేకుండా ఆత్మ స్వరూపమైనటువంటి దేవుని యొక్క సన్నిధిని నువ్వు వ్యక్తిగతంగా ప్రతిరోజు అనుభవించగలవా? విశ్వాసం లేకుండా దేవుడిచ్చినటువంటి మాటల్ని నమ్మి వాగ్దానాలుగా స్వతంత్రించుకోగలవా? విశ్వాసం లేకపోతే పరిస్థితుల్లో నిరీక్షణ కలిగి రేపుడు కోసం జీవించగలవా? విశ్వాసం లేకపోతే గమనించండి, మిగిలినటువంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి మరి ఏ కార్యకలాపము కూడా, ఏ విధమైనటువంటి పని కూడా అది కొనసాగటము కానీ దాన్ని చేయటము కానీ అసంభవము, అసాధ్యము. అందుకనే విశ్వాసములో తప్పిపోయిన వాళ్ళని విశ్వాస భ్రష్టులు అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఇదిగో నడి సముద్రములో ఓడ బద్దలైపోయినట్లే అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియమైన వారులారా, ఇదిగో సీమోను సాతాను నిన్ను జల్లించుటకు అడిగాడు, అయితే నీ నమ్మిక తప్పుకున్నట్లుగా నీ కొరకు నేను ప్రార్థన చేస్తానన్నాడు. ఎందుకో తెలుసా ప్రియమైన వారులారా? జాగ్రత్తగా వినండి, ఆ యొక్క పెంటగ్రాఫ్ అనేది ఆ లైన్ కి టచ్ అవుతూనే కంటిన్యూగా ఉండాలి. ఎన్ని కిలోమీటర్లు వెళ్ళినా, ఎన్ని రోజులు ప్రయాణం చేసినా, ఎన్ని సంవత్సరాలు ఆ ట్రైన్ తిరిగినా, ఎన్ని దేశాలు తిరిగినా, లేకపోతే ఎన్ని రాష్ట్రాలు వెళ్ళినా అది ఆ లైన్ కి కంటిన్యూగా టచ్ అవుతూనే ఉంటది. ఒక్క క్షణం కూడా, ఒక్క సెకండ్ కూడా అది కనుక కనెక్షన్ తప్పిందంటే ఇదిగో డిజాస్టర్స్ జరుగుతాయి. మన ఇంట్లో ఎన్ని కాస్ట్లీ బల్బులు, ఎలక్ట్రిక్ వస్తువులు తెచ్చి పెట్టుకున్నా ఫ్యూజ్ పోయిందంటే ఉపయోగం లేదు, అవి ఏమీ పని చేయవు. ప్రియమైన వారులారా, 24/7 ఆ ఫ్యూజ్ అనేది కనెక్షన్ లో ఉంటూనే ఉండాలి. ద సేమ్ వే విశ్వాసి యొక్క జీవితంలో, విశ్వాసి అని పిలిపించబడుకున్నటువంటి మన జీవితంలో విశ్వాసము అనేది అంత ప్రాముఖ్యమైనది, ఎస్పెషల్ గా ఈ యొక్క అంత్య దినాల్లో. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, హెచ్చరిస్తా ఉంది, మనుష్య కుమారుడు ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా. విశ్వాసము కనుమరుగైపోయే రోజులివి. హేతువాదులు పెరిగిపోతున్నారు, రేషనాలిటీ పెరిగిపోతుంది. ఇదిగో ఆ యొక్క కంటికి కనబడి చేత్తో ముట్టుకోగలిగి నా జ్ఞానానికి అర్థం చేసుకోగలిగినటువంటి వాటినే నేను నమ్ముతాను అనేటువంటి జనాంగము, జనరేషన్ బయలుదేరింది.
కంటికి కనబడినటువంటి అదృశ్యమైనటువంటి వాటిని చూడగలిగేటటువంటి విశ్వాసము అనేటటువంటి దాన్ని నమ్మేటటువంటి తరము ఇదిగో ఇప్పుడు గతించిపోతా ఉంది. ప్రియమైన వారలారా, మన ముందు నడిచి వెళ్ళిన విశ్వాస వీరులు ఒక్కొక్కరు నడిచి వెళ్ళిపోతున్నారు. ఇక విశ్వాస వీరుల యొక్క ఆ గుంపు సంఖ్య తగ్గిపోతుందేమో అనిపిస్తా ఉంది. అలాంటి క్వాలిటేటివ్ ఫెయిత్ ని, అలాంటి ఆ యొక్క నాణ్యత కలిగినటువంటి విశ్వాసాన్ని జీవించాలని దేవుడు మనకు పిలుపునిస్తా ఉన్నాడు. కాబట్టి ఇది అమూల్యమైనది, బంగారము కంటే శ్రేష్టమైనది. ఈ అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని ప్రభు మనకిచ్చాడు. అది మనల్ని ప్రతి పరిస్థితిలో ఒక లంగరు వలె మనల్ని ఎన్ని తుఫానులు వచ్చినా, ఎన్ని గాలులు వీచినా మనల్ని స్థిరముగా నిలవబెట్టి ఆ అద్దరికి చేరే వరకు కూడా నమ్మకంగా మనల్ని నడిపించేటువంటి ఈ విశ్వాసము, దానికి కర్తైన ప్రభు వైపు చూస్తూ, దాన్ని కొనసాగించేవాడేటువంటి ప్రభు వైపు చూస్తూ మనము ప్రతిదినము ప్రతి పరిస్థితిలో ముందుకు కొనసాగుటకు ప్రభు మనకి సహాయం చేయనుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవము గల మా ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. దేవా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమే మా ప్రభువా, మా యొక్క నూతన జీవితం విశ్వాసం ద్వారానే ప్రారంభమైంది. ఈ యొక్క జీవితము కొనసాగింపు ప్రతి క్షణము ప్రతి రోజు విశ్వాసము ద్వారానని మాకు ప్రభువా తెలియచేశారు. అంతేకాకుండా ఈ యొక్క విశ్వాసము సంపూర్ణతలోనికి మమ్మల్ని నడిపిస్తుందని ప్రభువా, ఈ విశ్వాసము రేపు మీ ముందు మమ్మల్ని ప్రభువా మహిమలో నిలబెడుతుందని మా ప్రభువా నిరీక్షణతో ఈ లోకములో ప్రభువా మేము జీవించడానికి మాకు సహాయం చేయండి. వెనక తీసేవారుగా ఉండకుండా, దాస్యం అనే కాడి కిందికి మరలా వెళ్ళేవారుగా ఉండకుండా ప్రభువా మీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, మీ మీద మేము ఆధారపడినప్పుడు, విశ్వాసము కార్యసాధకం అవుతూ ఉన్నప్పుడు మా జీవితం ప్రభువా ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా, ఆ ట్రైన్ ఏ విధంగా వెళ్తుందో ట్రాక్ మీద ప్రభువా దేవా, ఆ విధంగా నాయన వాటన్నిటినీ లాక్కొని వెళ్ళడానికి కావలసిన శక్తి, సామర్థ్యము, బలము ఇదిగో ప్రభు మీ యొక్క కృప ద్వారా విశ్వాసములోనే ఉన్నదని మరొకసారి మాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఈ యొక్క దినాల్లో ఎన్నో ఛాలెంజెస్ మేము ఎదుర్కొంటా ఉన్నాం. వ్యక్తిగతంగాను, కుటుంబాలుగాను, ఈవెన్ సంఘంగా సహవాసం కూడా దేర్ ఆర్ మెనీ ఛాలెంజెస్ మాస్టర్. అవన్నిట్లో కూడా ప్రభువా విశ్వాసము కలిగి మేము ముందు కొనసాగాలని మరొకసారి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ యేసు క్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.